వస్తుందో అదే రకంగా ఈరోజు బుడగట్లపాలెం ప్రజల్ని కూడా చూస్తుంటే అంత ఉత్సాహం అంత ఎనర్జీ మిమ్మల్ని అందరినీ కూడా చూస్తే ఈరోజు వస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు చూస్తుంటే అదే ధైర్యం అదే నమ్మకంతో ఈరోజు మన ప్రజలకి చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనందరికీ ఎప్పటికీ కూడా ఆశీర్వాదం అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అటువంటి నాయకుడు మొన్ననే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడనంటే నమ్మశక్యంగా ఎవరికి కూడా లేదు. మాకంటే చిన్న వయసులో ఉన్నటువంటి నాయకుడిగా ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతూ రాత్రనక పగలనక దేశ విదేశాలకి కూడా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1గా తయారు చేయాలని కంకణం కట్టుకొని మరి పనిచేస్తున్నటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేసుకుంటున్నాను. అటువంటిది ఆ రోజు ఎన్నికల ముందు మనందరికీ హామీ ఇచ్చాడు, మత్స్యకారులకి హామీ ఇచ్చాడు. మీరు ఏదైతే మత్స్యకారులు ఉన్నారో 10,000 ఉన్నటువంటి మత్స్య వేట నిషేధ భృతి ఏదైతే ఉందో అది 20,000 చేస్తామని చెప్పి మాట మీద నిలబడి 130,000 మందికి 20,000 చొప్పున ఈరోజు 280 కోట్ల వరకు రిలీజ్ చేస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అనేది కూడా తెలియజేస్తున్నాను. మత్స్యకారులు గత ప్రభుత్వంలో ఏ రకంగా అన్యాయం చెందారో అనేది ఒక్క ఉదాహరణ మనం తీసుకొని అంటే తడ నుంచి ఇచ్చాపురం వరకు మనకు ఉన్నటువంటి తీర ప్రాంత జిల్లాల్లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా విడిచిపెట్టకుండా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారనంటే మత్స్యకారులు చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, అలాగే నరేంద్ర మోదీ గారి మీద ఎంత అభిమానంతో ఉన్నారో ఈరోజు మనందరికీ కూడా తెలుస్తుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఈరోజు వేట నిషేధ భృతి పెంచారు. అలాగే GO 217 ఏదైతే మత్స్యకారుల దగ్గర ఉన్నటువంటి చెరువులు లాక్కోవాలని గత ప్రభుత్వం ఒక పన్నాగం చేసిందో దాన్ని కూడా తిప్పికొడుతూ ఆ జీవోను కూడా రద్దు చేసి తిరిగి మత్స్యకారులకి వాళ్ళ హక్కులు ఇచ్చే ప్రయత్నం మన కూటమి ప్రభుత్వంలో చేసిందని తెలియజేస్తున్నాను. ఇలాగే భవిష్యత్తులో కూడా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందరి ప్రధానమంత్రి గారితో సహా సహకారం తీసుకొని మన జిల్లాలో ముఖ్యంగా ఉన్నటువంటి మత్స్యకారుల తాలూకా భవిష్యత్తుని ఇంకా సుందరంగా తయారు చేయడానికి మా వంతుగా కృషి చేస్తామని బుడగట్లపాలెం ద్వారా మత్స్యకారులందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మత్స్యకారుల గురించి మాట్లాడాలనంటే ముందుగా మన జిల్లాలో గుర్తొచ్చే నాయకుడు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారని తెలియజేస్తున్నాను. అక్కడ ఇచ్చాపురం నుంచి ఇక్కడ ఎచ్చెర్ల వరకు ఎవరికి ఎప్పుడు ఏ ఆపద ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా సరే వాళ్ళ భుజాల మీద చేయేసి నేనున్నాను సోదరా అని ధైర్యం చెప్పినటువంటి నాయకుడు కింజరాపు ఎర్రన్నాయుడు గారు. ఆయన వారసులుగా ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి మా మీద కూడా అదే ప్రేమ అభిమానం చూపిస్తున్నారు. ఎలా అంటే ఈరోజు చిన్న వయసులో, అతి చిన్న వయసులో కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చిందనంటే అది ప్రజలు మీరు చూపిస్తున్నటువంటి ఆశీర్వాదం, అలాగే దేవుడిలాగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వల్ల ఈరోజు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఈరోజు కేంద్రంలో నాకు కూర్చోబెట్టారు. మత్స్యకార మినిస్టర్ మన శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చారు. అలాగే పరిశ్రమలు తీసుకొని వచ్చే MSME